దినం ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. యెషయా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేనని. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. తలలు వంచండి. ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో నాతో ఇక్కడ వారందరితో మీరే మాట్లాడండి. మీ స్వరం వినిపించి మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చండి. వ్యతిరేకంగా పనిచేసిన చీకటి శక్తులను కాల్చి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందవలసింది. యేసు రక్తపు ప్రభావం చేత మమ్మల్ని అందరినీ స్థితిపరిచి స్థిరపరచండి. యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. అందులోకి బట్టల కంటిన మురుకును తొలగించడానికి ఎలాంటి మొండి మరకలైనా సరే శుద్ధి చేసేటువంటి మా డిటర్జెంట్ సోప్ వాడండి, మా డిటర్జెంట్ పౌడర్ వాడండి, మా డిటర్జెంట్ లిక్విడ్ వాడండి, ఎలాంటి మొండి మరకలనైనా సరే పోగొడుతుందని ఇలా రకరకాల ప్రచారాలు చూస్తూ ఉంటాం. అయితే బట్టల మీద ఉన్నటువంటి మురుకును పోగొట్టేటువంటి డిటర్జెంట్ సోప్స్ ఉంటే ఉండొచ్చు. ఎలాంటి మరకైనా సరే మేము తొలగించేస్తాం, మా డిటర్జెంట్ సోపులో అలాంటి శక్తి ఉంది, మరకను గురించి భయపడవద్దు అని ఇలా రకరకాల మాటలు వింటున్నాం. మరి అది కూడా కొంతవరకు వాస్తవంగా జరుగుతూనే ఉంది. కానీ బట్టల కంటిన మురుకు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనిషి ఏం చేస్తే ఈ మురికి తొలగిపోద్ది? పాపము అనేటువంటి మురికి, పాప పంకిలము, ఇది తొలగిపోవడానికి ఏం చెయ్యాలి? దీని మీద ఎంతో పరిశోధన, ఎన్నో ప్రయత్నాలు, రకరకాల సాధనలు, ఒకటని రెండని కాదు, ఎన్నో రకరకాల ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు. పాపము తొలగిపోవాలంటే ఒకటే మార్గం, అదేంటంటే పుణ్యకార్యాలు చేయండి, ధర్మకార్యాలు చేయండి. నువ్వు చేసే ధర్మకార్యాలే నీ పాపకార్యాలన్నింటినీ కూడా, పాపక్రియలన్నింటినీ తొలగించేస్తుంది. ధర్మకార్యాలు చేసి 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 పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు వల్ల పాపం అనేటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి సమాజంలో ఉంది. అందుకే చాలామంది ఏదో దుర్మార్గ పనులు చేసినా కొన్ని పుణ్యకార్యాలు చేయాలని, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం అని, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని, ఏంటి వేసవకాలం మండుటెండలో ఉన్న వారికి మంచినీళ్ళు ఇవ్వాలని, ఇలా ఏ ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యకార్యాలు చేయడం మంచిదే, కానీ పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన నీ హృదయంలో ఉన్న పాపం అనేది పోదు అని నిర్ద్వందంగా, ఏ దానికి రెండో దానికి ఆస్కారం లేకుండా అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఒక ఉపమానం చెప్పారు. పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందని అనుకోవడం ఒక భ్రమ.
అని నిరూపించడానికి సాధారణ మానవ సమాజంలో జరిగే ఒక విషయాన్ని గురించి చెప్పారు. ఒక వ్యక్తి ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా కేసు నమోదయ్యింది. నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా ఒక వ్యక్తిని మర్డర్ చేసి చంపేశాడు, హత్య చేసి చంపేశాడు. కేసు ఫైల్ అయ్యింది. వాడు సైలెంట్గా తప్పించుకుని పారిపోయాడు, రాష్ట్రం మారిపోయాడు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు, ఎక్కడికో ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. వాడు అక్కడికి వెళ్ళి అక్కడ వేరే పేరు పెట్టుకున్నాడు, ఆ భాష నేర్చుకున్నాడు. ఒక 20 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయి ఇంక పోలీసులు వెతుకుతున్నారు. వెతికి పెండింగ్ కేసు కింద దాన్ని అలా పక్కన పెట్టారు. వీడు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో అక్కడే ఉండిపోయి పేరు మార్చుకున్నాడు, వేషం భాష అన్నీ మారి అక్కడ వాడు చాలామందికి చదువు చెప్పించాడు, చాలామందికి ఆపరేషన్లు చేయించాడు, ఉచిత వైద్యము, ఉచిత సహాయం, ఎన్నో సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. వాడికి మంచి పేరు వచ్చింది సమాజంలో. పలానా వ్యక్తి చాలా సహాయ గుణం కలిగిన వాడు అని వాడిని మెచ్చుకుని పైకి ఎత్తారు బాగా. ఈ లోపల ఎలా తెలిసిందో తెలిసిపోయింది. 20 సంవత్సరాల క్రిందట మర్డర్ చేసినటువంటి మర్డర్ కేసులో ఉన్న ముద్దాయి వీడే అని. ఇప్పుడు వాడు చేసిన పుణ్యకార్యాలకు వాడికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా, 20 సంవత్సరాల కిందట చేసిన మర్డర్ కేసు కొట్టేయాలా, లేకపోతే దానికి శిక్ష వేయాలా? ఇది కోర్టు ముందుకు వెళ్ళింది అనుకోండి, కోర్టు పరిధిలోకి. అప్పుడు ఫింగర్ ప్రింట్స్ మర్డర్ చేసినప్పుడు ఆ వేలు ముద్రలు దొరికాయి. ఇప్పుడు వీడి వేలు ముద్రలు మ్యాచ్ అయ్యాయి. కోర్టు వాడిని అడిగింది, 20 సంవత్సరాల కిందట నువ్వు హత్య చేసింది నిజమేనా? ఏదో చేసాము సార్ 20 సంవత్సరాల కిందట, అప్పుడు కూడా ఇప్పుడెందుకు? ఈ 20 సంవత్సరాలుగా ఎంతమందిని నేను బ్రతికించాను, హార్ట్ ఆపరేషన్లు చేయించాను, ఎంతోమందికి చదువు చెప్పించాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. కాబట్టి ఆ 20 సంవత్సరాల కిందట నేను చేసినటువంటి ఆ తప్పిదం, ఆ మర్డర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయండి, కొట్టేసి నన్ను నిర్దోషిగా తీర్చి ఈ పద్మశ్రీ అవార్డు నాకు ఇచ్చేయండి అని అన్నాడు అనుకోండి. వాడు అనకపోయినా వాడి తరపు లాయరు మాట్లాడినా సరే ఒప్పుకుంటుందా ప్రభుత్వం, చట్టం ఒప్పుకుంటుందా? ఈ భూలోక చట్టమే ఒప్పుకోదు. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు పద్మశ్రీ సరే బాబు, నువ్వు చేసినటువంటి ఆనాడు చేసిన హత్యకు ఇగో ఈ శిక్షను అనుభవించక తప్పదు. మరి ఈ భూలోక కోర్టులోనే ఒక తప్పు చేసి, ఒక పాపం చేసి, ఒక అన్యాయం చేసిన వాడికి శిక్ష ఎలాగైతే తప్పించుకోలేడో, మరి పరలోక కోర్టు, పరమ తండ్రి నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి పాపాలన్నీ అలా కొట్టేస్తాడని నమ్ముతున్నావు. ఇదంతా భ్రమ తప్ప ఇది వాస్తవం కాదు. పుణ్యకార్యాలు చెయ్యండి, చెయ్యొద్దని అనడం లేదు. పాపం పోగొట్టుకోవడానికి కాదు పుణ్యకార్యాలు చేయడం, దేవుడిచ్చే బహుమానం పొందుకోవడానికి. దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి, నీకు ఘనత కలగడానికి, కనీసం మానవుడిని అని చెప్పి, మనిషిని అని చెప్పి సమాజంలో ఒక గుర్తింపు నీకు ఉండడానికి నువ్వు ధర్మకార్యాలు చేయాలి తప్ప, నువ్వు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసినందుచేత నీ పాపాలన్నీ చెరిగిపోతాయని నమ్మడం నీ భ్రమ తప్ప ఇంకేం కాదు. లేదు సార్ అలా కాదండి, పుణ్యనదులలో మనం స్నానం ఆచరిస్తే, కొన్ని పుణ్యనదులు ఉంటాయి, దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఘట్టం వస్తుంది. అప్పుడు మనం వెళ్ళి దాంట్లో మనం మునిగితే మన పాపాలు పోతాయి అని కొంతమంది నమ్ముతారు. ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి. కానీ
దాన్ని నేనేది విమర్శించవలసిన అవసరం కూడా నాకు లేదు. విమర్శించి ఎవరెవరినో గాయపరిచి దూషించి మాట్లాడేంత అవసరం నాకు లేదు. టీవీ ఛానల్లో కొంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇలాంటి పుష్కరాలు గట్రా వచ్చినప్పుడు చెప్తారు, పాపం పోవడం మాట అటు ఉంచండి, నీటిని కలుషం చేసేసి ఆ కలుషమైన బురద నీటిలో ములుగుతున్నారు మీరు, స్కిన్ మీద ర్యాష్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, మీరు అలా ములక్కండి అని చెప్తున్నారు. చెప్తుంటే మాత్రం మానతారా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వీడెవడో వచ్చి టీవీలో కూర్చుని మురికి నీళ్ళు అందులో ములిగితే రోగం వచ్చేద్దంటే మానేస్తారా? ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే దోషినవుతాను తప్ప నాకేం అవసరం లేదు అది. కానీ వేమన కవి అంటాడు, నీట మునిగినంత చేతనే ఒకవేళ మోక్షం వచ్చేసేలాగైతే అందరికంటే ముందు చేపలకే మోక్షం వస్తుంది అంటాడు ఆయన. ఎందుకంటే అవి నిత్యం నీటిలోనే ఉంటాయి కదా. అంటే నీటిలో మునిగినంత మాత్రాన బాప్తిస్మ జలాల్లో మునిగేసినా సరే నీకేం మోక్షం వచ్చేది. కొంతమంది బాప్తిజం పొందేశాను, నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంక పరలోకంలో నేను ఉంటాను అనుకుంటారు. బాబు, నీటిలో మునిగినంత మాత్రాన మోక్షం వచ్చేసేలాగైతే ఆ నీటిలో ఉండే కప్పలు, నీటిలో ఉండే చేపలు, రొయ్యలు ఎన్నో ఉంటాయి జలచరాలు, వాటన్నిటికీ మోక్షం వచ్చేవలసి వస్తుంది. అప్పుడు స్వర్గరాజ్యానికి నేను వారసుని అవ్వాలని ఆశపడేటువంటి వాడు ఉట్టి నీటిలో మునగడం ఒకటే కాన్సెప్ట్ పెట్టుకోవడం, ధర్మకార్యాలు చేయడం ఒకటే కాన్సెప్ట్ పెట్టుకోవడం కాదు. ధర్మకార్యాలు నువ్వెన్ని చేసినా, ఎన్ని నదులలో నీవు మునిగిన, క్రైస్తవులకు కూడా ఈ నదుల పిచ్చుంది. ఎక్కడెక్కడ నదిలో తీసుకుంటే కుదరదండి బాప్తీసం. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. అక్కడ యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న నదిలోనే మనం కూడా బాప్తీసం తీసుకోవాలి. ఆ నీళ్ళకి ఏదో పవర్ ఉందట. యోర్దాను వాటర్, యోర్దాను జలాలు. మీకు తెలుసా? ఇంత చిన్ని బాటిల్ అమ్ముతున్నారు. యోర్దాను హోలీ ల్యాండ్ కిట్ అట దాని పేరు. చిన్న గిన్నెలోనేమో మట్టి ఉంటుంది, చిన్న ఒలివ కొమ్మ ఉంటుంది, చిన్న ఒలివల నూనె బాటిల్ ఉంటుంది, చిన్న వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఏంటంటే యోర్దాన్లో నీరు, మట్టి, కొమ్మ, ఆయిల్ ఇవన్నీ కలిపి ఒక కిట్టు. కాకినాడ నుంచి ఎవడన్నా హైదరాబాద్ వెళ్తే కాకినాడ కాజా పట్టుకెళ్తాడు అండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే పుల్లారెడ్డి స్వీట్ తీసుకొస్తారు. అలాగా హోలీ ల్యాండ్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఈ కిట్ తెచ్చేస్తున్నారు స్నేహితులకి. ఇదిగో మీరు పెట్టుకోండి. ఈ పిచ్చి అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, శంకుస్థాపన చేసినప్పుడు నవధాన్యాలు ఏదో పెడతారు, 9 రకాల ధాన్యాలు పునాదులు వేస్తారు, ఆ శంకుస్థాపన చేసిన గోతులు వేస్తారు. అలాగా ఈ క్రైస్తవ సోదరులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ హోలీ ల్యాండ్ నుంచి తెచ్చినటువంటి ఆ మట్టి, ఆ కిట్లో ఉన్నటువంటి నూనె, ఇవన్నీ తీసుకెళ్ళి పునాదిలో శంకుస్థాపనలో వేస్తే మంచి స్థిరంగా ఉంటుంది. ఏం పిచ్చి చూడండి. నువ్వు యోర్దానులో మునిగినా, మన ఇంటి పక్కన కాలువలో మునిగినా, నువ్వు మునిగిన దానిని బట్టి దేవుడు నీ పాపాలు క్షమించడు. పాపం పోయేది ఎలాగా? పాపమునకు ప్రాయశ్చిత్తం ఎలాగా? మనం చదువుకున్నాం, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయేను, నీ దోషము తొలగి నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపమునకు, నీ దోషానికి ప్రాయశ్చిత్తం అనేది జరుగుట. ఈ ప్రాయశ్చిత్తం జరగడానికి ఏం చెయ్యాలి? నదుల్లో మునగాల, ధర్మకార్యాలు చెయ్యాలా,
లేకపోతే పాదర్ గారి చెవిలోకి వెళ్ళి పాపాలన్నీ ఒప్పుకోవాలా? ఏం చేయాలి సార్? ఏదో ఒకటి చెయ్యాలండి, ఎందుకు మమ్మల్ని సావగొడతారు? ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా నీ పాపమును గూర్చి నీవు పశ్చాత్తాపపడాలి. పాపమును గూర్చి పశ్చాత్తాపపడనంతకాలం అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, ఎందుకు నా జీవితంలో ఈ పొరపాటు జరిగింది అనే వేదన నీకు ఉండాలి. అదే వేదన ఇక్కడ భక్తుడైన యెషయా జీవితంలో కనిపిస్తుంది. అయ్యో నేను నశించి తిని, అయ్యో అనే ఆక్రందన 5వ వచనంలో కనబడుతుంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించిపోయాను అనే వేదన, అయ్యో అనే ఆక్రందన, హృదయంలో వేదన, పశ్చాత్తాపం ఇది లేకుండా పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది జరగదు. ఇప్పుడు పొరపాటునో లేకపోతే ఏదోలా నువ్వు నడిచి వస్తుంటే నీ కాలు ఇంకోటి తగిలింది. కాలు తగిలినప్పుడు అయ్యో సారీ అండి, మీకు నా కాలు తగిలింది అని చెప్పి కొంచెం బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. అంతే తప్ప కావాలని కాలుతో దన్నేసి సారీ తగిలిందా, నేను అనుకోలేదు అలాగా తగులుతుందని. మరి సమాజంలో నలుగురిలో ఉన్నప్పుడు తగిలితే తగలొచ్చు, ఆ మాత్రం దానికి ఎంత అయిపోతావేంటి అంటే ఇలా మాట్లాడేటంటే వీడికి ఏమైనా పశ్చాత్తాపం ఉందా, బాధ ఉందా? అసలు బాధ కాదు, పశ్చాత్తాపం కాదు, పొగరుంది. కొంతమంది అలాగే చాలా పొగరుగా బిహేవ్ చేస్తారు. సమాజంలో వాడు ఉన్నాడంటే సాటి మనిషిని ఎలా గౌరవించాలో, సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలో ఏమీ తెలియదు. ఇంకొక అడివి అన్నమాట అది. అలాంటి వాళ్ళని నేను అంటాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని. ఆ డిపార్ట్మెంట్ బుద్ధి అది అంటే అడవిలో పెరగవలసినప్పుడు సమాజంలో పెరిగినప్పుడు ఏముండాలంటే సభ్యత ఉండాలి. సమాజంలో ఎవరికైనా ఏదో పొరపాటు జరిగిన వెంటనే సారీ బ్రదర్ ఏమనుకోకండి, అనుకోలేదు నేను అలాగా, నాకు కాలు తగులుతుంది అనుకోలేదు. చాలా మందికి పద్ధతులు తెలియదు అసలు. అంటే పద్ధతి అనేది తెలుసుకోరు, ఎక్కడ పెరిగారో ఏం చేశారో ఏ డిపార్ట్మెంటో వీళ్ళంతా నాకు అర్థం కాదు. అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయి అంతని. పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, పెద్దోళ్ళకి పొరపాటున కాళ్ళు తగిలితే అయ్యో, పెద్దోళ్ళు కిందన కూర్చున్నారనుకోండి, వయసులో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు పైన కూర్చోకూడదు. పైన కూర్చొని వాళ్ళ కాళ్ళ దగ్గర పెద్దోళ్ళని పెట్టడం అది చాలా తప్పు, అది పొరపాటు అది. ఇప్పుడు సత్యబాబు గారు కింద కూర్చుంటే వాళ్ళు పెద్దన్న పైన కూర్చున్నారు అందుకు చెప్తున్నాడు పాస్టర్ గారు అని అనుకోకండి. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటాయి. ఆయనేమో పైన కూర్చోడు, ఆయన కాళ్ళు నొప్పులు, ఆయన కిందే కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన కోసం నేను చెప్పట్లేదు, సాధారణంగా జరిగే విషయం, సమాజంలో నేర్చుకోవాల్సిన పద్ధతి చెప్తున్నాను నేను. వయసులో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, నువ్వు కిందన కూర్చొని వాళ్ళకి సీట్ ఇవ్వాలి. సార్ పైన కూర్చోండి, మీరు వయసుకు గౌరవం ఇవ్వాలి. కావాలని చేసి కొంతమంది లాస్ట్లో మాత్రం ఒకసారి ఒక తాలింపు, అది పశ్చాత్తాపం ఉండదు. అది పెద్దోళ్ళకో చిన్నోళ్ళకో కాలు తగిలింది అనుకోండి, అయ్యయ్యో సారీ సార్ తగులుతుంది అనుకోలేదు అని బాధపడడం వేరు, కావాలని తన్నేసి సారీ అనడం వేరు. అది ఎంత అలాగుంటుందో దేవుని దగ్గర, దేవా పాపిని క్షమించు, అది కూడా నేను పాపం అని అనుకోవట్లేదు, ఒకవేళ నీ దృష్టిలో ఇది ఒకవేళ పాపం అనుకో, సారీ క్షమించు. అలాంటి పొగరబట్టిన మాటలతో మనం పశ్చాత్తాపాన్ని లేకపోతే పాప క్షమాపణను మనం పొందలేము. దేవుని దగ్గర నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి అంటే
నీ దోషము తొలగిపోవాలంటే ఒకటే మార్గము, అయ్యో నేను నశించి తిని. ప్రభువును కన్నులారా చూశాను, కానీ నా పరిస్థితి చూసుకుంటే ప్రభువు ముందు నా పాపాలు, నా దోషాలన్నీ కనపడుతున్నాయి. ఆయన చూస్తే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని దేవదూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారా? నేను చూస్తేనేమో పాపిని, అయ్యో చాలా కల్మషం నాలో ఉంది, నేను నశిస్తున్నాను. ఈ నాశనానికి, ఈ దోషానికి కారణం ఏంటి? నా పెదవులే. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసించేవాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోవడం అనేది ఏదో పాపిని 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 అని పాట పాడడం కాదు. నువ్వు పాట పాడినందుకు కాదు, నువ్వు దేని విషయంలో దోషివయ్యావో అది నువ్వు ఐడెంటిఫై చేయాలి. పాపము చేసి దేవుని సన్నిధిలో ఏ దోషాన్ని అయితే కట్టుకున్నావో, దేని వలన నీవు దోషివయ్యావో అది నువ్వు దేవుని దగ్గర స్పష్టంగా ఒప్పుకోవాలి. దైవజనుడు, ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో అందరిలో కూడా పెద్దవాడిగా, మొదటివాడిగా చెప్పుకోవలసినటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త. నేను నశించాను, అసలు నా దోషానికి, పాపానికి కారణం ఏంటి అంటే నా పెదవులే అంటాడు. నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాను. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటే పాపపు ఒప్పుకోలులో స్పష్టత ఉండాలి. దేనిని బట్టి నేను అపవిత్రుణ్ణయ్యాను, దేనిని బట్టి నేను దోషినయ్యాను? ఏదో మూకుమ్మడిగా గుంపులో రాయేస్తే ఏదో ఆవిడకు తగులుతుంది అన్నట్టు నేను ఏదన్నా పాపాలు ఈ వారంలో చేసి ఉంటే క్షమించిన ఆయన, ఏదో ఒకటి చేసే ఉంటాను, నా బుద్ధి సరైంది కాదు, వంకర బుద్ధి టింకర్ ఎద్ది అన్నట్టు నా పరిస్థితి మంచిది కాదు, ఏదో ఒకటి జరిగే ఉండొచ్చు. మరి జరిగిన దొర్లిన పాపాలు ఏదన్నా ఉంటే ఆ చిట్టాలో కూటే. ఇలా పొగరబోతుగా నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. ఒకవేళ నీకు గుర్తు రావడం లేదు కదూ, ఏ దోషం నీ ద్వారా దొరికిందో, ఏ పాపం వల్ల నీవు దేవుని ముందు దోషివయ్యావో, ఏ అపరాధము గుర్తు రావట్లేదు కదా, మోకరించి కన్నీరు గార్చి దేవుణ్ణి అడుగు, దేవా ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలియట్లేదు. నా హృదయం అయితే అపరాధ భావం కలుగుతుంది, నా మనసులో అయితే భీతి కలుగుతుంది, కానీ ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు స్పష్టత అనేది లేదు. కాబట్టి నాకు స్పష్టత దయచేయండి, నా పాపమును నాకు కనుపరుచుము. మోషే భక్తుడు ప్రార్థన చేశాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశింపబడినప్పుడే నీ రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి. అప్పటి వరకు నీకు పాపంగా అనిపించదు, ప్రతిదీ కూడా పుణ్యకార్యమే. ఏం చేసినా సరే దాన్ని కప్పేసుకుంటావు అంతే. చాలామందికి ఇదే పరిస్థితి. తను చేసింది పాపంలాగా అనిపించదు, ఊళ్ళో వాళ్ళు అందరి పాపాలే. ఇక వాడి పాపి, ఈడి పాపి, ఈడి పాపి అని అందరి పాపాలు ఎత్తి పెడతాడు, కానీ వీడి నిజస్థితి వీడు ఒప్పుకోడు. ఎవరి నిజస్థితి వాడు ఒప్పుకుని అయ్యో నేను నశించి తిని అని అడగాలంటే దేవుని కాంతి అతని మీద పడాలి. యెషయా భక్తునికి అదే జరిగింది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట, ప్రభు ఆసీనుడై ఉండుట చూశాడు. దేవుణ్ణి చూసిన తర్వాత అతనికి మొదలైంది వేదనంతా. అవును, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పశ్చాత్తాపానికి నాంది లేదా తొలిమెట్టు ఏంటయ్యా అంటే దేవుని ముఖ ప్రకాశం. దేవుని ముఖ ప్రకాశం రానంతసేపు నువ్వు ఏదేదేదో మాట్లాడుతావు.
దేవుని దర్శనం కలిగిన తర్వాత నీ పాపాలను గురించి మాట్లాడుతావు, నీ దోషాలను గురించి ఏడుస్తావు, నీ పాప స్థితిని గూర్చి, నీ నిజస్థితిని గూర్చి దేవుని ఎదుట కన్నీరు గారుస్తావు. అలా కన్నీరు గార్చి పశ్చాత్తాపడినప్పుడే మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడానికి దేవుడు పూనుకుంటాడు. దేవుడు అన్నాడు, ఆ శరాపులలో ఒక దేవదూత గారు వెళ్ళి దేవుని దగ్గర ఉన్న నిప్పులు ఉన్నాయంట. అక్కడ ఆ నిప్పులను ఒక నిప్పును కారుతో తీసుకుని వచ్చాడంట అండి. బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని 6వ వచనం, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, కారుతో నిప్పు పట్టుకుని ఎగిరి వచ్చాడు దేవదూత గారు. వచ్చి యెషయా పెదవులకు ఆ నిప్పు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలిపీఠము మీద ఉన్న అగ్ని, వేరొక అగ్ని తీసుకురాకూడదు. అన్యాగ్ని అనేది బలిపీఠం మీద ఉండకూడదు. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. వీళ్ళందరూ బలి అర్పించడానికి బలి పశువుని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వస్తుంది. ఆ అగ్ని చేతనే బలిపీఠం మీద ఉన్నటువంటి పశువుని దహించి వేయాలి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని తప్ప వేరొక అగ్ని తేవడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ అగ్ని మాత్రమే నీ పెదవులను, నీ దోషాలను కాలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని చేత కాల్చబడనంతసేపు మన మురికి, మన యొక్క కల్మషము కాలిపోవడం అనేది సాధ్యం కాదు. ఆదిమ అపోస్తలులు, ఆదిమ సంఘము ఏకముగా కూడి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా 10 దినాలు ప్రార్థనలో ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కని మీద వ్రాలగా. ఏమి వ్రాలింది అంటే అగ్ని జ్వాలలు వ్రాలి. అగ్ని స్వరూపుడిగా దిగొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని తాకిడికి చెత్తంతా కాలిపోద్దంతే. పాస్టర్ గారు, యేసయ్య రక్తం కడుగుతుందా? పరిశుద్ధాత్మ దేవుని అగ్ని వల్ల శుద్ధి అవుతామంటే రెండూని, ఆత్మదేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని చేత, యేసయ్య కార్చిన రక్తము చేత. శుద్ధీకరణకు యేసు రక్తము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని. అంతేకాదు దేవుని వాక్యము కూడా మనలను శుద్ధి చేస్తుంది. శుద్ధీకరించడానికి దేవుడు ఉపయోగించేటువంటి సాధనాలు దేవుని వాక్యము చేత, శిలువ రక్తము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత. ఈ 3 దశలలో కూడా శుద్ధీకరణ జరగాలి. ఈరోజు ప్రభు బల్లకు వెళ్ళే ముందు ఏవేవో సిద్ధాంతాలు మాట్లాడుకుని, వేదాంతం మాట్లాడుకుని అసలు సంగతి మర్చిపోయి అడవిలో తిరుగుతూ దారి మర్చిపోయినట్టు చేయకూడదు. అందుకని నేను సూటిగా ఎక్కువ సమయం కాలయాపన చేయకుండా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెబుతున్నాను. యేసయ్య రక్తము చేత, దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత
ఈ 3 దశలలోనూ నీకు శుద్ధీకరణ జరగాలంటే ఒకటే మార్గం. అదేంటంటే లోతైన పశ్చాత్తాపం. లోతైన పశ్చాత్తాపము, యథార్థమైన ఒప్పుకోలు. ఈ రెండే నిన్ను ఆ శుద్ధీకరణ వైపుకు నడిపిస్తాయి. ఈ లోతైన పశ్చాత్తాపం లేకుండా శుద్ధీకరణ అనేది కలగకుండా ప్రభు బలలోనికి వెళ్ళి చేయబెట్టడం అనేది నిన్ను ఇంకా దోషిగా మారుస్తాయి, నిన్ను ఇంకా శిక్షార్హుడిగా మార్చేస్తాయి. ఎప్పుడు కూడా ప్రభు బలకి వెళ్ళే వాళ్ళు వాక్యం వినకుండా ప్రభు బలకి రావద్దు, ప్రభు బలలో చేయబెట్టొద్దు అని ఎందుకు చెప్తామంటే, వాక్యం విన్న తర్వాత నువ్వు సరైన రీతిలో పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు ప్రభు బలకి రావాలి. ఏదో హడావిడిగా వచ్చేయడం, వచ్చి ప్రభు బలలో చేయబెట్టడం. ఒకవేళ మరీ ఘోరం ఏంటంటే ప్రార్థన సమయంలో వచ్చి కూడా చేయి చాపేస్తుంటారు. వాక్యంతో సంబంధం లేదు ఇంక వీళ్ళకి. వాక్యంతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు వచ్చి చేయి చాపావు, నువ్వు చాపావు కదా అని పరిచారకులు నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ప్రభు వల్ల పంపిణీ చేయడానికి, పంచిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళందరూ నా వైపు తిరిగి ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారో వాళ్ళకి తెలియదు కదా. మీరు చెయ్యెత్తిని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. చెయ్యెత్తారు, వాళ్ళు ఇచ్చేశారు. నువ్వేమో పశ్చాత్తాపం లేదు, ఏమీ లేదు, దేన్ని సిద్ధపడాలో తెలియదు, ఏ పాపం ఒప్పుకోవాలో తెలియదు, ఏదో ఒకటిసారి వేసిపోవు ప్రసాదం అని చెయ్యి చాపేసావు. నువ్వు చాపావు కదా అని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినందుకు వీళ్ళ దోషమా, ఒప్పుకోకుండా తీసుకున్నందుకు నీది దోషమా? ఎవరు లెక్క అప్పు చెప్పాలి? అండ్ ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాపావు కదా, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు అని చెప్పి నేను అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ చూసి మిమ్మల్ని అడగాల? సాధ్యమేనది? అందుకనే ముందు లేటుగా రాకండి, పెందల కడే రండి. ఒకవేళ పెందల కడే రాలేకపోయారు కదా, వాక్యం వినలేదు కదా, సరైన పశ్చాత్తాపం లేదు కదా, ప్రభు వల్ల తీసుకోకండి. రెండో వర్తమానం కూడా అయిపోయాక మళ్ళీ కాసేపు కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రభు బలలో చేయబెట్టండి. అలాగే ఎప్పుడు ప్రతిసారి రెండోసారి ఇస్తారులేండి, మనకు టైం ఇస్తారులేండి అని చెప్పేసి ఇక ప్రతి వారం అదే పద్ధతి చేయొద్దు. ఎప్పుడైనా ఒకవేళ ఖచ్చితంగా టైంకి రావాలి, లేకపోతే మీకు ప్రభు బల ఏమో తోసేస్తామని అనుకుంటే, ఒకవేళ దారిలో వచ్చేటప్పుడు బండి రిపేర్ వచ్చింది, లేదా ఇంటి దగ్గరే ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, రావడానికి లేట్ అయ్యింది. కొన్నిసార్లు జరుగుతుంది. కొన్నిసార్లు జరిగిన దానికి మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అయినా సరే ప్రభు బలలో పాలుపంపులు పొందినప్పుడు తప్పకుండా విధి ప్రకారంగా నువ్వు పశ్చాత్తాపం అనేది దేవుడు చూస్తాడు. నీ లోతైన పాపపు ఒప్పుకోలు, యథార్థమైన ఒప్పుకోలు దేవుడు చూస్తాడు. మూకుమ్మడిగా ప్రార్థన చేయదు, దేవా మేమందరం పాపులమే నాయనా, మా అందరి మీద నీ శుద్ధ జలం జల్లండి అని ఉమ్మడి ప్రార్థన చెయ్యొద్దు. ఉమ్మడి ప్రార్థన చెయ్యొద్దు, విజ్ఞాపన ప్రార్థన చెయ్యొద్దు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మొత్తం భారతదేశ సైన్యం కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ కోసం, హాస్పిటల్లో రోగుల కోసం ఎప్పుడు అనుకుంటున్నారు? ప్రభు బల ముందు. ప్రభు బల దగ్గరికి వెళ్ళాక నీ హాస్పిటల్లో పేషెంట్లు కూడా ఎందుకు? నీవే పెద్ద పేషెంట్వి. ఆ పేషెంట్లు కూడా నీకెందుకు సార్? నువ్వు దేవుని ముందు పేషెంట్ కదా, నీ సంగతి చూడు ముందు. నీ పాపమును గూర్చి నువ్వు పశ్చాత్తాపడు, ఏడువు దేవుని సన్నిధిలో. లోతైన పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుని అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని వైపు చూస్తే ఆనాడు యెషయాకు కలిగినటువంటి ప్రాయశ్చిత్తం నీకు కలుగుతుంది. ఇది నీ పెదవులకు తగిలెను. నీ దేహానికి, నీ పెదవులకు దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని తాకుతుంది. ఆత్మదేవుని ఆ తాకుని వల్ల, ఆ స్పర్శ వల్ల నీ కల్మషమంతా కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దోషం తొలగిపోతుంది. నీ జీవితంలో ఒక నూతన కార్యం ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత అంటాడు, అండి నా ప్రజల దగ్గరకు ఎవరు వెళ్తారంటే నేనున్నాను, నన్ను పంపు. దేవుడు పంపేటప్పుడు ముందు నింపుతాడు, నింపడానికి ముందు కడుగుతాడు, కాలుస్తాడు. కాల్చి నింపి పంపాడు యెషయాని. ఈ రోజున ఈ లోకంలో దేవుని కొరకు ఒక జ్యోతిగా నీవు ప్రకాశించాలంటే దైవాగ్ని చేత కాల్చబడాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత పంపబడాలి. నన్ను కాల్చు నాయన, నన్ను నింపు, నన్ను పంపు అని ప్రార్థన చేద్దాం. రండి, దేవుని సన్నిధిలో ఆలస్యం చేయకుండా, ఎవరు అటు ఇటు తిరగకుండా అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.